ఏపీలో ఎన్డీఏ ప్రభుత్వం అండతో వైసీపీ కార్యకర్తలు నాయకుల లక్ష్యంగా దాడులు జరుగుతున్నాయి. వీటిపై రాష్ట్రంలోనే ఉంటూ నిన్న మొన్నటి వరకు విమర్శలు గుప్పించిన వైసీపీ తాజాగా ఢిల్లీ వేదికగా నిరసనకు దిగింది. దీనికి జాతీయ పార్టీల్ని ఆహ్వానించింది. అయితే ఇన్నాళ్లు మోదీ సర్కార్కు అండగా నిలిచిన జగన్ కు మద్దతుగా ఇండీ కూటమి పార్టీలు కానీ, అలాగే ఏపీలో టీడీపీ జనసేనతో అధికారం పంచుకుంటున్న ఎన్డీఏ పార్టీలు కూడా రావని అంతా భావించారు. కానీ సీన్ రివర్స్ అయింది. వైసీపీ ధర్నాకు ఇండీ కూటమి పార్టీలు మద్దతిచ్చాయి. ఇండియా కూటమిలో భాగంగా ఉన్న సమాజ్వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్, ఆ పార్టీ ఎంపీ రామ్ గోపాల్ యాదవ్, శివసేన ఎంపీలు సంజయ్ రౌత్, ప్రియాంక చతుర్వేది, తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ నదీముల్ హక్, ఐయుఎంఎల్ ప్రతినిధులు అబ్దుల్ వాహబ్ హారిస్, ఏఐడిఎంకే రాజ్యసభ ఎంపీ చంద్రశేఖర్ వైసీపీ శిబిరానికి హాజరై మద్దతు ప్రకటించారు. దీంతో జగన్ పార్టీ సంతోషంలో మునిగిపోయింది. ప్రస్తుతం ఎన్డీఏ ఇండీ కూటమికి దూరంగా ఉన్న వైసీపీకి ఇండీ కూటమి నుంచి ఈ స్థాయిలో మద్దతు ఎన్డీఏ కూడా ఊహించలేదు. మొత్తంగా చూస్తే ఢిల్లీలో చోటు చేసుకున్న పరిణామాలు రెండు సంకేతాలను ఇచ్చాయి. అందులో తాజాగా లోక్సభ డిప్యూటీ స్పీకర్ పదవిని విపక్షాలకే ఇవ్వాలని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి చేసిన డిమాండ్, వైసీపీ ధర్నాతో ఎన్డీఏకు వ్యతిరేకంగా ఉన్నట్లు వైసీపీ ఇచ్చిన సంకేతాలు ఉన్నాయి. డిప్యూటీ స్పీకర్ పోస్ట్ ను విపక్షాలకే ఇవ్వాలంటూ వైసీపీ చేసిన డిమాండ్ ప్రభావంతోనే ఇండీ కూటమి పార్టీలు జగన్ ధర్నాకు హాజరై మద్దతు తెలిపినట్లు సమాచారం. అయితే ఇండీ కూటమిలో కీలకమైన కాంగ్రెస్ మాత్రం ఆ ధర్నాకు దూరంగా ఉండిపోయింది. దీంతో ఎన్డీఏ ఊపిరి పీల్చుకున్నట్లయింది. Please subscribe Dot News.